ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి విజయలక్ష్మితో జేసీ బ్రదర్స్ లో ఒకరైన టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని విజయలక్ష్మి ఇంట్లో ఈ సమావేశం జరిగింది. విజయలక్ష్మిని ఆప్యాయంగా పలకరించిన జేసీ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నట్లు బయటకు వచ్చిన ఫోటోలను బట్టి తెలుస్తోంది. విజయలక్ష్మి ఆరోగ్యం బాగలేదన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్లారని ప్రభాకర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడంతో వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ఇటు వైసీపీలోనూ ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మ కలవడం పైన తీవ్ర చర్చగా మారుతుంది. సామాజిక మాధ్యమాలను వైఎస్ విజయమ్మ జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడంపై పలు కోణాల్లో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర రాజకీయాలు ఇటు జేసీ వైఎస్ కుటుంబాల వద్ద గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ కుటుంబం ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా జేసీ బస్సులను సీజ్ చేయడంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డి పైన కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. పలు సందర్భాల్లో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్ తల్లి అయిన వైఎస్ విజయన్ను కలవడం అనేది రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటు వైఎస్ కుటుంబంతో పాటు జేసీ కుటుంబానికి చెందిన కీలకమైన వ్యక్తులు ఈ రోజు హైదరాబాద్ లోని లోటస్ ఫోన్ లో కలవడం పైన రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతుంది. అయితే ఇందుకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపైన రాజకీయంగా చర్చ లేదని చెప్తున్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి పైన పూర్తిగా ఆరాధిస్తున్నట్లుగా చెప్తున్నారు.